నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రిచ్చారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రిచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎలా ఉంటుందని చూద్దాం. శని వక్రం అయింది కూడా మనకి జూన్ 29th నుంచి వక్రం అయింది అనమాట. అది నవంబర్ 15th వరకు ఉంది. ఈ 138 days ఎలా ఉంటుందో వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి చూద్దాం. మనకి చూసాము అంటే మిథున రాశి వాళ్ళకి 8th and 9th లార్డ్ అయ్యారనమాట శని. అదే 9th house లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాగే 12వ ఇంట్లో ఏంటి మనకి జూపిటర్ ఉన్నారు. సో వక్రగతి అంటే ఉత్తి శని వక్రం కాకుండా మిగతా ప్లానెట్స్ కూడా మనం చూసుకోవాలి. మనం చూసాము అంటే మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమంగానే ఉంది. ఎందుకంటే శని వక్రగతి మనకి కింద చూస్తుంది, 8వ ఇంట్లోకి చూస్తుంది. సో ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, కోర్ట్ కేసెస్ కానీ, ఇలాంటి వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కోర్ట్ కేసులో ఉన్న వాళ్ళు నెగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో, ఎస్పెషలీ ఏంటంటే ఎల్డర్స్, ఇంట్లో ఉన్న ఎల్డర్స్, మదర్ కానీ ఫాదర్ కానీ, వాళ్ళకి
అంత బాగుండదు, హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్, హాస్పిటల్ అని చెప్పను, డాక్టర్ దగ్గర సంప్రదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే సమయంలో మనం చూసామంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వెలుగు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అని మనం మంత్లీలో కూడా మాట్లాడుకున్నాము. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ లేకుండా కొంచెం మిశ్రమమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రాబడి ఉంటుంది, అలాగే ఖర్చు కూడా ఉంటుంది. ఇప్పుడు 9th నుంచి 8th చూస్తున్నారు కనుక మనకి ఏంటంటే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి ఛాన్స్ ఈ అంటే నవంబర్ వరకు చూసుకోవచ్చు. మంచి వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మన స్టూడెంట్స్ చూసామంటే, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ చూసామంటే తప్పక వీళ్ళకి దూర ప్రదేశం వెళ్ళే సందర్శించే యోగము ఉంది. అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, అలాగే యూనివర్సిటీస్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందని చెప్పాలి వాళ్ళకి. అండ్ ఇంకోటి మనం చూసామంటే ఎవరైనా ఇప్పుడు ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళి అబ్రాడ్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే శ్రమ కూడా అధికమే, మనకి బయటికి వెళ్ళి రావాలి అంటే శ్రమ అధికమే ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే దాంపత్య జీవితంలో ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా కొంచెం సన్నిహితంగా ఉండాలి, అంటే అర్థం చేసుకుని ముందుకు సాగాలి వీళ్ళు అని చెప్పడం జరుగుతుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా సూచన ఏంటంటే ఏది కొత్తగా భారీగా పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, ఎస్పెషలీ ఈ 3 months అన్నమాట. ఇది లాంగ్ టర్మ్లో మీకు ఏంటంటే మనం మాట్లాడేది షార్ట్ టర్మ్ కనుక ఎప్పటికైనా మీరు జాతక రీత్యా మీ జాతకం చూపించుకున్నప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి తప్పక. సో దాన్ని బట్టి మనం ఇంకా కరెక్ట్గా స్పెసిఫిక్గా మీ జాతకం బట్టి చెప్పగలుగుతాం అనమాట. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. సో జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు. అండ్ ఆల్సో ఎస్పెషలీ ఇప్పుడు ల్యాండ్ కానీ లేకపోతే క్రయ విక్రయాలు చేసే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే రెమెడియల్ మెషర్స్ చేయాలంటే తప్పక వీళ్ళు ఎవ్రీ సాటర్డే విష్ణు సహస్రనామం చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే వెడ్నెస్డే గణపతికి మనం ఆదర్శవాద శిరీషం చదువుకోవడం కానీ లేకపోతే గణపతి పూజ చేసుకోవడం కానీ చాలా చాలా మంచిది అనమాట. ఇవి 2 చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. తప్పక చేయవలసింది ఏంటంటే సాటర్డే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని గ్రహాలకి ప్రదక్షిణ చేస్తాం కనుక తప్పక బ్లెస్సింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. చేసి చూడండి, బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో, పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.